minutes or 15 more minutes tops. So be patient, sit down, and you are not మిమ్మల్ని సిలువేయలేదండి, మమ్మల్ని సిలువేస్తున్నారు అని మీరు ఫీల్ అయిపోవద్దు. దేవుని వాక్యం ధ్యానించడం మనకు మంచిది. ఇందాక బాగానే ఉన్నాను. మన ముందు బ్రదర్ చెప్తూ 6th 7th వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందని చెప్పినారు. అప్పటి నుండి టెన్షన్ ఎక్కువైంది నాకు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇందాక కూర్చొని నోట్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకా లాస్ట్ వచ్చింది కదా మనకి ఛాన్స్ అని. ఒక బ్రదర్ అంటున్నాడు, వామ్మో చాలా పెద్ద నోట్స్ ఉంది కానీ. ఏమో నోట్స్ అయితే పెద్దగా ఉంది. 2 పాయింట్లు అండి ఈరోజు వర్తమానంలో. 2 పాయింట్లు, జస్ట్ 2 పాయింట్స్. చెప్పిందంతా ఏం అర్థం కాకపోయినా 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు బాగుంటుంది. I thank God for the opportunity he has given me, and I thank Sam Budhalanna for the encouragement. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. Prabhu, if I speak, maybe the heads of the people might move, but if the hearts have to be moved, Father, it's adi meeke sadhyamo. పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే సాధ్యం. I can't touch the hearts of human beings, of the listeners. I pray that your Holy Spirit would touch the hearts and talk to all of us and help us to live according to your word. And you know how weak I am. You know, Lord, that I am a man of weakness. Enno balahitalu unnai. Lord, you know that my unfaithfulness. I come into your presence, Lord, and I say I am so sorry for my unfaithfulness. Show your grace upon my life, and ఈ పరిచర్యలో వాడబడ్డానికి అర్హమైన పాత్రగా చేయండి. నన్ను పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకునే పాత్రగా చేయండి. ఈ ప్రార్థన మనవులు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా అన్న ఎక్స్పీడియా అనే కంపెనీలో పనిచేస్తాడు. మనందరి దగ్గర ఎక్స్పీడియా యాప్స్ ఉంటాయి, తెలుసు కదా. ఎక్స్పీడియా ఇస్ ఎ ట్రావెల్ కంపెనీ. సో ఎక్స్పీడియా కమర్షియల్ యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ, ఎక్స్పీడియా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లో ఏముంటుందంటే, లైక్ మెనీ ఎంపైర్స్ ప్రైసెస్ రైజ్ అండ్ ఫాల్ అని ఉంటుంది. సో బేసిక్లీ కదా, కాబట్టి ఈ ఎక్స్పీడియా కంపెనీ వాడు ఏం చెప్తున్నాడంటే, వాడు అడ్వర్టైజ్మెంట్లో, there were many empires in this world that have come to power and that have collapsed. ప్రపంచాన్ని 6 సామ్రాజ్యాలు పరిపాలించినాయి. మనందరికి తెలుసు, ఐగుప్తు, అసిరియా, బబులోను, మాదియా, పారసిక, గ్రీక్ అండ్ రోమన్ ఎంపైర్. ఆల్ దీస్ ఎంపైర్స్ రూల్డ్ ద హోల్ వరల్డ్. లాస్ట్ 2 ఎంపైర్స్ తీసుకుందాం. ఏంటవి? గ్రీక్ అండ్ రోమన్ ఎంపైర్స్. మనందరికీ గ్రీక్ ఎంపైర్ గురించి తెలుసు, గ్రీక్ సామ్రాజ్యం గురించి తెలుసు. అన్న వాక్యం చెప్తున్నప్పుడల్లా హీ యూజెస్ గ్రీక్ వర్డ్స్. రవి అన్న అందరూ దే యూజ్డ్ గ్రీక్ వర్డ్స్. గ్రీక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎంపైర్స్ ఇన్ ద హోల్ వరల్డ్. గ్రీక్ ఎంపైర్, దే ఆల్వేస్ ఆర్ ఇన్ పర్సూట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము కొరకు ఎతుకుతూ ఉంటారు. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం బైబిల్లో చూస్తాం, గ్రీక్స్ సీక్ ఆఫ్టర్ విజ్డమ్. అంటే ఏంది? ఇది నల్లకెందుకుంది, అది అట్లెందుకుంది, ఇది ఎట్లెందుకుంది, ఇది ఎట్టెందుకుంది, పని పాట ఏముండదు అనుకుంటా కూర్చొని ఇటువంటి వాటి గురించి ఆలోచిస్తుంటారు. అంటే అట్లా అనకూడదు, దే ఆర్ వెరీ వైజ్. కానీ గ్రీక్ పీపుల్, దే లవ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ కేమ్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్ ఫిలోన్ ప్లస్ సోఫియా, అంటే లవ్ ఫర్ విజ్డమ్. దే నీడ్ నాలెడ్జ్. అయితే దేర్ ఆర్ 3 క్రూషియల్ ఫిలాసఫర్స్ ఇన్ గ్రీక్ ఎంపైర్: సాక్రటీస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్. అన్న ఛాన్సాలు చెప్పినారు. సాక్రటీస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్. వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సాక్రటీస్. హీఈస్ ద గేమ్ చేంజర్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫీ. హీఈస్ కాల్డ్ యాజ్ గాడ్ ఫాదర్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫీ. సాక్రటీస్ ఏమో ప్లేటోకి చెప్పినాడు, ప్లేటో ఏమో అరిస్టాటిల్కి చెప్పినాడు, అరిస్టాటిల్ ఏమో అలెగ్జాండర్ ద గ్రేట్కి పర్సనల్గా కోచింగ్ ఇచ్చినాడు. సో బేసిక్లీ ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు, 32 years, వెరీ యంగ్ మ్యాన్, 32 years కి చనిపోయినాడు. హీ రూల్డ్ ద హోల్ వరల్డ్ బై ద టైమ్ హీఈస్ 32. మనం ఏం చేస్తాము మన ఏజ్లో 20, 30లో? వాళ్ళు నాకు మెసేజ్ రిప్లై అయ్యాలా,
వీడు నాకు ప్రేర్లాడు సరిగ్గా చెప్పలా, ఇటువంటివి ఆలోచిస్తూ ఉంటాం. బట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ హీ హ్యాడ్ అ కాంకరింగ్ మైండ్ సెట్. He was a very powerful guy. His life inspired many people. Alexander the Great ఏం చేశాడంటే ఈ గ్రీక్ ఫిలాసఫీని ప్రపంచాన్నంతటికి తీసుకొని పోయాడు. యేసు ప్రభు వారు ఇంకొక 140 yearsలో పుడతారు అనగా అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ పవర్లోకి వచ్చింది. సో ప్రపంచాన్నంతా 70% కాంకర్ చేస్తున్నాడు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. మొత్తం అన్ని దేశాలకు పోయి, కాంటినెంట్స్కి పోయి ఈ గ్రీక్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేస్తూ వచ్చాడు. దీన్ని ఏమంటారంటే హెలెనైజేషన్ అంటారు. గ్రీక్ సిద్ధాంతాలను, గ్రీక్ ఐడియాలజీని చేస్తూ వచ్చారు. అయితే గ్రీక్ సామ్రాజ్యం తర్వాత అది పడిపోయింది. దాని తర్వాత రోమా సామ్రాజ్యము వచ్చింది. ఇవన్నీ అనేక సార్లు వాక్యాలు చెప్తూ వచ్చారు. వీ నీడ్ టు నో ద హిస్టరీ. రోమన్ ఎంపైర్ కేమ్ ఇన్ టు పవర్. మనందరికీ తెలుసు రోమన్ ఎంపైర్. ఎట్లా తెలుసు? యేసు ప్రభు వారు రోమా సామ్రాజ్యము సమయంలోనే పుట్టారు. అయితే గ్రీక్ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది, రోమన్ ఎంపైర్ పవర్లోకి వచ్చింది. కానీ రోమా సామ్రాజ్యం వాళ్ళు దే లవ్డ్ గ్రీక్ ఫిలాసఫీ, దే లవ్డ్ గ్రీక్ ఐడియాలజీ. అంటే రోమన్ ఎంపైర్ వాజ్ రూలింగ్ పొలిటికలీ, బట్ గ్రీస్ వాజ్ రూలింగ్ కల్చరలీ. ఉదాహరణ చెప్పాలంటే మా కాలేజ్లో MTS అని ఉంటుంది, మూడీ థియలాజికల్ సెమినరీ. దానిలో స్టూడెంట్ గవర్నమెంట్ అని ఉంటుంది. ఆ స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మన ఇండియన్నే. అయితే గవర్నమెంట్ ఏమో ఇండియన్ ఉంది, కానీ అక్కడున్న కల్చర్ మాత్రం అమెరికన్ కల్చర్. ఇన్ ద సేమ్ వే రోమన్ ఎంపైర్ ఈజ్, ఈవెన్ దో ఇట్స్ ఇన్ ద పవర్, దే లవ్డ్, దే ఎంబ్రేస్డ్, దే వాంటెడ్ టు ఫాలో ద గ్రీస్ ఆర్ గ్రీక్ ఫిలాసఫీ. ఇట్ హ్యాస్ అ హ్యూమంగస్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. వెస్టర్న్ వరల్డ్ లో గ్రీక్ ఫిలాసఫీ అనేది ఒక ప్రాముఖ్యమైన ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉన్నట్టుగా మనము చూస్తాం. ఈ గ్రీక్ ఫిలాసఫీ ఇట్ టాక్స్ అబౌట్ మెనీ ఆస్పెక్ట్స్. అనేకమైన విషయాల గురించి మాట్లాడుతుంది. పాలిటిక్స్ గురించి, డబ్బుల గురించి, లైఫ్ గురించి, ఎథిక్స్ గురించి, అనేకమైన వాటి గురించి ఈ గ్రీక్ ఫిలాసఫీ మాట్లాడుతుంది. బట్ దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే చాలా ఉన్నాయండి, 10 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి గ్రీక్ ఫిలాసఫీకి. ఆ 10లో ఒకటి ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ సోల్ అండ్ ఇమ్మొరాలిటీ. ఈవెన్ గ్రీక్ ఫిలాసఫీలో మానవుని యొక్క జీవితం తర్వాత ఏముంటుంది అన్న దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. దే గేవ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. దే వాంట్ టు నో వాట్ విల్ హ్యాపెన్ టు మ్యాన్ ఆఫ్టర్ హీ డైస్. ఆఫ్టర్ లైఫ్ గురించి గ్రీక్ ఎంపైర్స్ వాళ్ళు ఎంతగానో ఆలోచిస్తూ వచ్చారు. అనేకమైన వ్యూస్ ఉన్నాయి గ్రీక్ సామ్రాజ్యంలో. కొంతమంది ఏమో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అంతరించిపోతుంది అన్నారు. కొంతమంది ఏమో రీఇన్కార్నేషన్ అన్నారు. Acts 17:18లో 2 గ్రీక్ ఫిలాసఫర్ పేర్లు ఉన్నాయి. ఒకటి ఎపిక్యూరియన్, ఇంకోటి స్టాయిక్. వీళ్ళిద్దరు కూడా దే హ్యాడ్ దేర్ ఓన్ వ్యూస్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్. మనిషి చనిపోయిన తర్వాత ఏమైతుంది అని ఈ ఇద్దరికి కూడా ఒక లాజిక్ ఉంది. ఒక ఆయన ఏమన్నాడు, మనిషి చనిపోయిన తర్వాత బాడీతో పాటు మనిషి ఆత్మ కూడా ప్రకృతిలో కలిసిపోతుంది అని చెప్పినాడు. ఇంకొక ఆయన అన్నాడు స్టాయిక్ అని. ఆయన ఏమన్నాడు, హ్యూమన్ సోల్ అండ్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ఆటమ్స్, సో దెర్ ఇస్ నో ఆఫ్టర్ లైఫ్ అన్నారు. సో అనేకమైన ఐడియాలజీస్ ఉన్నాయి గ్రీక్ ఫిలాసఫీలో ఆఫ్టర్ లైఫ్ గురించి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా నేను? యేసు ప్రభు వారు తన పరిచర్య చేస్తున్న సమయంలో హీ ఈజ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ 3 things. 3 భాగాలలో 3 విషయాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి యేసు ప్రభు వారి మినిస్ట్రీని. మొట్టమొదటిది రోమన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. రెండవది గ్రీక్ మిథాలజీ, గ్రీక్ ఫిలాసఫీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. మూడవది మన బ్రదర్స్ ఎవరు, జూయిష్ పీపుల్, దే ఇన్ఫ్లుయెన్స్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఐడియాలజీస్. అయితే అనేకమైన క్లారిటీ లేదు ఎక్కడ ఆఫ్టర్ లైఫ్ గురించి. మన జూయిష్ పీపుల్ ఏమంటారు, జూయిష్లో మళ్ళీ 3 ఉన్నారు, సాదుసీస్, ఫారసీస్, ఇంకా అనేకమైన రకాలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నారు. దేని గురించి? ఆఫ్టర్ లైఫ్ గురించి. మనిషి చనిపోయిన తర్వాత వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్ కైండ్ గురించి అనేకమైన అంబిగ్విటీ ఉంది, అనిశ్చితత ఉంది. ఎక్కడ? యేసు ప్రభు వారు మినిస్ట్రీ చేస్తున్న టైంలో. దెన్ కేమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్
ఒక నూతనమైన బోధను ఆరంభించాడు. ఏమన్నాడు? పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతాం అన్నాడు. జీసస్ క్రైస్ట్ స్టార్టెడ్ అ న్యూ డాక్ట్రిన్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్. మనిషికి ఒక జీవితం ఉంది, మనిషి మరణం తర్వాత ఒక జీవితం ఉంది అని చెప్పాడు. యోహాను సువార్తలో అన్నాడు, ఎవరైతే హూ లుక్స్ అంటు ద సన్ అండ్ బిలీవ్స్ ఇన్ హిమ్ హీ విల్ నాట్ డై అన్నాడు. దాని తర్వాత యోహాను సువార్త 3:16లో అంటాడు, మనందరూ తెలిసిన వాక్యము. నికోదేముతో మాట్లాడుతూ ఏమంటాడు? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్ యు విల్ లివ్ ఆఫ్టర్ యు డై అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు he started a new doctrine of afterlife. He started saying that there is life after death. Constant గా, క్రోనలాజికల్ గా అండ్ వెరీ క్లారిటీతో ఫస్ట్ నుండి ఒకటే బోధన చెప్తూ వచ్చాడు. he did not change his views. ఫస్ట్ లో ఏం చెప్పాడో లాస్ట్ దాకా అదే చెప్తూ వచ్చాడు. there are 4 important questions for every mankind. మనందరికి తెలుసు, ఆరిజిన్, మీనింగ్, మొరాలిటీ అండ్ డెస్టినీ. నా ఆరిజిన్ ఏంటి, నా మీనింగ్ ఏంటి, నా మొరాలిటీ ఏంటి, నా డెస్టినీ ఏంటి అని ప్రతి మనిషికి 4 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న ఉంటుందంట. అయితే లాస్ట్ ప్రశ్న, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ క్వశ్చన్, వాట్ ఈజ్ మై డెస్టినీ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు హీ ఆన్సర్డ్ ఆల్ దీస్ 4 క్వశ్చన్స్. దానిలో భాగంగా హీ స్పోక్ అబౌట్ వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్కైండ్. ఎంతో కన్సిస్టెంట్ గా, లాజికలీ కన్సిస్టెంట్, ఎంపిరికలీ అడిక్వేట్, ఎక్స్పీరియన్షియలీ రిలవెంట్ గా యేసు ప్రభు వారు హీ స్పోక్ అబౌట్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్కైండ్. హీ స్పోక్ ఆల్ త్రూ హిస్ లైఫ్. వీ నీడ్ టు నో అబౌట్ ద డెస్టినీ. ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఏం జరుగుతుందో తెలిస్తే we will have hope to live, we will have strength to live. ఇంటికి పోయినాక ఇంట్లో మనకు బిర్యానీ ఉందని తెలిస్తే మనము గట్టిగా కూర్చుంటాం. మీటింగ్లో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా వెళ్తాం ఇంటికి, ఎందుకంటే we know that there is something in our houses. In the same way మన డెస్టినేషన్ ఏంటి అని మనకు తప్పకుండా తెలియాలి. Lord Jesus Christ answered the question of destiny. Even the last word of Jesus Christ, the last word of the last words of Jesus Christ, he spoke about the destiny of mankind. ఏమన్నాడు? ఆఖరి మాట, తండ్రి నీ చేతికి, దయచేసి పెడతారా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. దయచేసి పెడతారా అండి? దయచేసి ఏమనుకోద్దండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. దయచేసి చదువుతారా, లేకుంటే తెలుగులో, ఇంగ్లీష్లో? తెలుగులో చదవండి ఎవరన్నా. తండ్రి ఈ నా ఆత్మను అప్పగినుకొనుచున్నాను అన్నాడు. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హీ స్పోక్ అబౌట్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్కైండ్. యేసు ప్రభు వారి ఆత్మ అంట ఒక ప్రదేశానికి వెళ్తుందంట. ఏంటి ఆ ప్రదేశము? తండ్రి ఉండే ప్రదేశము, తండ్రి చేతుల్లోనికి వెళ్తుందంట. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ సేస్ దట్ there is no end. Ending words are telling that there is no end. నా ఆత్మ అంతరించిపోలేదు, నా ఆత్మ నాశనం అయిపోలేదు, నా ఆత్మ పునర్జన్మ లేదు, నా ఆత్మ గాల్లో కలిసిపోలేదు, కానీ నా ఆత్మ తండ్రి యొద్దకు వెళ్తుంది అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? డెత్ ఈజ్ జస్ట్ a change of address. తన చిరునామాను మార్చుకోవడమే మరణము అన్నాడు. మనందరికీ బాగా తెలుసు, there are some important truths about death. మరణం గురించి మనందరికీ కొన్ని విషయాలు తెలియాలి. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనుషుడు ఒక్కసారి మృతి పొందవలెను. ఎవ్రీవన్ హ్యాస్ టు డై వన్స్, ఒక్కసారి మరణించాలి. సెకండ్ ఇంపార్టెంట్ డాగ్మా ఆఫ్ డెత్ ఎక్లీసియాసిస్ లో ఉంటుంది, మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును. అంటే బాడీ మట్టిలోకి వెళ్ళిపోతుందంట, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట. వెరీ కన్సిస్టెంట్లీ బైబిల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఆఫ్టర్ లైఫ్. యేసు ప్రభు వారి ఆత్మ తండ్రి చేతికి వెళ్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో మరణించిన వారి ఎవరి ఆత్మలు
తండ్రి యొద్దకు వెళ్ళలేదు. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, పాత నిబంధనలో మరణించిన వారి ఎవరి ఆత్మలు తండ్రి యొద్దకు వెళ్ళలేదు. మనము అంతకుముందు ఆదివారం వర్తమానంలో చూస్తూ వచ్చినాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇష్మాయేలు, అహరోను, దావీదు, అనేక మంది పాత నిబంధన భక్తుల జీవితాలంతా ఒక ప్రదేశానికి వెళ్ళారంట. ఏంటది? పితరులు చేరిన ప్రదేశము. They were gathered to their fathers. No one had access into the dwelling place of God. No one have seen God after their death. లోతుగా వెళ్ళలేము. యేసు ప్రభువు వారు శిలువపై మరణించిన తర్వాత ఏం జరిగింది? ఆయన చెరలోనికి వెళ్ళి, ఎఫెసీ 4 తీయకండి, ఎఫెసీ 4 చెరలోనికి వెళ్ళి చెరను చెరగా తీసుకుని పోయారు. సింపుల్ గా ఏంటి అంటే, పాత నిబంధన భక్తులు చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళలేదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరణించడంతో he started a new concept. Whoever dies right now, their spirits will go into the dwelling place of God. పౌలు అన్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు, చావైతే లాభము అన్నాడు. చావైతే లాభమా? ఎందుకు లాభము? The moment I die, I'll be transferred into the dwelling place of God. ఎవరు? నూతన నిబంధన భక్తులు. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. ఎందుకు ఈ ధన్యత? The moment you die, you will see God. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, డాటర్ ఎవరన్నా మరణించినారా? వాళ్ళు మారుమనసు పొందినారా? చిన్న విషయాన్ని చెప్తా, ధైర్యంగా మనం ఉండొచ్చు. ఏంటి అంటే, వన్ డే we will see them. They saw God, we will see them అని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు వారు చెప్పిన ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించినాను. ఆ ఆత్మ at the end went to the dwelling place of God, went to the Father. He answered the question of destiny. ఆఖరిగా పోతూ ఆ మాట చెప్పేసిపోయినాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నా, మీరు నా యందు విశ్వాసం ఉంచితే. ఇఫ్ యు ఆర్ క్రూసిఫైడ్ విత్ మీ, ఇఫ్ యు కమ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్, ఇఫ్ యు ఆర్ క్రూసిఫైడ్ విత్ మీ, ద మూమెంట్ యు డై, బిఫోర్ యు డై, యూ కెన్ సే దిస్ స్టేట్మెంట్. చనిపోకముందు ఈ మాట చెప్పొచ్చంట. ఎవరు? మారు మనసు పొందిన మనము. ఏమని? నా ఆత్మ నా తండ్రి యొద్దకు వెళ్తుంది అన్న మాట చెప్పొచ్చంట. రెండు విషయాలు. మొదటి విషయం, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ద మూమెంట్ యు డై, your spirit will be transferred into the dwelling place of God. You will be with God. You will see God. దేవుణ్ణి మనం చూస్తాం. If you are saved, your spirit will go into the arms of the Father. Second thing, if you're not saved, we can't go in detail about this. If you're not saved, there's a place called torments. It is also called as outer darkness. తెలుగులో అగ్ని జ్వాలలు అంటారు, వెలుపటి చీకటి అంటారు, నరకం అంటారు. If you're not saved, the moment you die, you cannot say this statement. It's only for crucified people. If you're crucified with Christ, if you come into the experience of being crucified with Christ, you can say this statement. మారు మనసు లేకుండా మరణిస్తే వెంటనే నరకానికి వెళ్తావు, వెంటనే అగ్ని జ్వాలలోనికి వెళ్తావు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్. ప్రతిదానికి వాక్యం ఉంది, టైం లేదు చూడ్డానికి. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్. కళ్ళు మూసుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుందంట యుగాలు. అగ్ని ఆరదు, పురుగు చావదు అంట. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ చెప్తున్న నిజం ఇది. దేవుని ప్రేమ ఎంత నిజమో, రక్షణ ఎంత నిజమో, ఈ సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎంత నిజమో, సిలువ లేకపోతే మరణించిన వెంటనే నీ ఆత్మ తండ్రి ఎదుకు కాక ఈ నరకానికి వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఇఫ్ యు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, the only way you have to go to heaven or the Father's arms
ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్తలో అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు. తండ్రి అంటే ఏంటి? పరలోకము. దీన్ని ఏమంటారు? డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దీనినే హెవెన్ అంటారు. యేసు ప్రభువు వారు తప్ప. యు కెన్ రీడ్ ఆల్ ద ఫిలాసఫీ బుక్స్, యు కెన్ రీడ్ అబౌట్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. కెన్ యూ షో మీ వన్ పర్సన్ హూ సెడ్ దిస్ స్టేట్మెంట్, ఐ ఆమ్ ద వే, ఐ మైట్ బి ద వే, నేను మార్గమునేమో సత్యమునేమో జీవమునేమో ఏదో ప్రయత్నం చేసి చూడండి. నో నో, authenticated saying, you need to be worried, I need to be worried about my destiny. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువు వారు ఒక్కరే మార్గము అన్న విషయాన్ని మనము చూస్తాం. రోమా 10:9 ఏమంటాడంటే, ఇఫ్ యు డిక్లేర్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ ఈజ్ లార్డ్, మౌత్ తో అంట జీసస్ ఈజ్ లార్డ్ అని ఒప్పుకోవాలంట. చిన్న సొల్యూషన్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ డెత్, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెనని నీవు విశ్వసిస్తే, యూ విల్ బి సేవ్డ్. మై క్వశ్చన్ టునైట్, వేర్ డు యూ గో ఇఫ్ యు డై రైట్ నౌ? నా బట్టలు, నాకున్న డబ్బులు, నాకున్న ఆరోగ్యము, నాకున్న ఇన్ఫ్లుయెన్స్, నాకున్న ఫ్రెండ్స్, ఎవ్వరు చనిపోయిన తర్వాత నీ దగ్గర కూడా రారు. నీతో పాటు వచ్చేది నీ ఆత్మ మాత్రమే. ఎవరు రారు నీ దగ్గరికి. ఇక్కడే రారు. 2 రోజులు కలుస్తారు, 3వ రోజు అలసిపోయినాంలే తర్వాత కలుద్దామంటారు. మరణించిన తర్వాత నీ దిక్కేంటి? వేర్ విల్ యూ గో ఇఫ్ యు డై? వేర్ విల్ యూ గో ఇఫ్ యు డై? యూ నీడ్ టు మేక్ అ డెసిషన్ టుడే. లార్డ్, నీ చేతిని తండ్రి చేతికి అప్పగించినావు, నీ ఆత్మను. నా ఆత్మ సంగతి ఏంటి? నాకు దిక్కేంటి? వాట్ ఈస్ మై డెస్టినీ లార్డ్? యు ఆర్ ద ఓన్లీ వే. లార్డ్, ఐ వాంట్ టు మేక్ అ డెసిషన్ టుడే. గుడ్ ఫ్రైడే రోజు ఒక తీర్మానం చేసుకుంటున్నా. ఐ లివ్ ఫర్ యూ అండ్ ఐ వాంట్ అ డెస్టినేషన్. ఐ వాంట్ అ హోప్ ఫర్ మై ఫ్యూచర్. ఒక మాట ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, యేసు ప్రభువే హీస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అంట. యూ హ్యావ్ ఓన్లీ వన్ హోప్. యూ హ్యావ్ ఓన్లీ వన్ హోప్. ఆయన మహిమ నిరీక్షణ అంట. హీస్ ద ఓన్లీ హోప్. He's the only hope. You need a turning point. You need to make a decision. Where will you go after you die? Where will you go after you die? If I die right now, I can confidently say, I'll be transferred into the dwelling place of God. నేను ఏడుస్తా, భయంకరంగా ఏడుస్తా ఎవరన్నా నా ఫ్రెండ్స్ చనిపోతే. But if they are saved, 2 రోజుల తర్వాత కళ్ళు దూర్చుకొని, I'll put my hope in the Lord that one day I'll go and see him. 2 things we have learned from this very simple, final, interesting statement of Jesus. If you are saved, your spirit will go into the hands of your Father. If you are not saved, you will end up in hell. Some people were there for the past 20 years. Some people went there today. I'm sorry to say, మీ బంధువులు ఎవరన్నా, if your neighbors or relatives or friends, are they not saved? And did they die? I'm sorry to say, you cannot see them again. But I can see Brother Briyasanna, I can see Brother G. John, I can see all my forefathers who were saved and died. Do you have this hope? Where will you go after you die? దేవుడు ఈ ప్రశ్నలను మనము ఆలోచించి ఒక తీర్మానం చేసుకోవడానికి దేవుడు సాయం చేయను గాక.